కొత్త పార్లమెంట్లో దాడిపై దేశం ఇంకా తేరుకోవడం లేదు. అత్యంత పటిష్టమైన భద్రత ఉండే పార్లమెంట్లో దాడిని ఎవరూ మర్చిపోవడం లేదు. దాడి తర్వాత ఎవరెన్ని చెప్పినా భద్రతా వైఫల్యం దేశ ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. లోక్సభలో విజిటర్స్ గ్యాలరీ నుంచే ఈ తతంగం జరగడం మరింత కలవరపరుస్తోంది. లోక్సభ విజిటర్స్ గ్యాలరీ నుంచే ఇద్దరు ఆగంతకులు ఎంపీల టేబుల్స్ పైకి దూకడం కలకలం రేగింది. గ్యాస్ క్యాన్లతో దట్టమైన పొగను సభలో వదిలి హడలెత్తించారు. ఎంపీలంతా ఒక్కసారిగా భయపడిపోయారు. వెంటనే తేరుకుని ఆగంతకుల్ని బంధించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని కలగలేదు. 2001లో పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడి జరిగిన డిసెంబర్ 13నే ఈ దారుణం జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్లమెంట్లో తీవ్ర భద్రతా వైఫల్యాలను ఈ ఘటన బట్టబయలు చేసింది. పార్లమెంటు బయట కూడా ఇద్దరు వ్యక్తులు క్యాన్లతో గ్యాస్ వదిలి నిరసనకు దిగారు. ఆ ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మధ్యాహ్నం లోక్సభలో 0 అవర్ జరుగుతున్న టైంలో ఈ ఘటన జరిగింది. ప్యానెల్ స్పీకర్ రాజేంద్ర అగర్వాల్ స్పీకర్ సీట్లో ఉన్నప్పుడు పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎంపీ ఖగేన్ ముర్ము మాట్లాడుతుండగా సరిగ్గా 1 గంటకు ఈ దారుణం జరిగింది. విజిటర్స్ గ్యాలరీ నుంచి ఓ వ్యక్తి సభలోకి దూకాడు. ఎంపీలు కూర్చున్న బల్లల మీదుగా పరిగెత్తుతూ వేగంగా స్పీకర్ స్థానం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అంతలో మరో ఆగంతకుడు కూడా గ్యాలరీ నుంచి సభలోకి దూకేశాడు. ఏం జరుగుతుందో తెలియక ఎంపీలందరూ ఉలిక్కిపడ్డారు. సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. ఏం జరుగుతుందో అర్థం కాక అందరూ భయపడిపోయారు. అంతలోనే హనుమాన్ బేనీవాల్, మలూక్ నాగర్, గుర్దీప్ సింగ్ ఔజ్లా సహా మరికొందరు ఎంపీలు ధైర్యం చేసి ఆ ఇద్దరిని చుట్టుముట్టి చితకబాదారు. ఆలోపే ఓ వ్యక్తి తన బూట్లలో ఉంచిన క్యాన్ తీసి పసుపు రంగు గ్యాస్ ని బయటకు వదిలాడు. దీంతో దట్టంగా పొగ అలుముకుంది. ఆ ఇద్దరు వ్యక్తులు నియంతృత్వం నశించాలి, నల్ల చట్టాలను రద్దు చేయాలి, గణతంత్రాన్ని కాపాడాలి అంటూ నినాదాలు చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, విపక్ష అగ్రనేతలు రాహుల్ గాంధీ, అధీర్ రంజన్ చౌదరి సహా 100 మందికి పైగా ఎంపీలు అప్పుడు సభలోనే ఉన్నారు. లోక్సభలో కలకలం చెలరేగిన కొన్ని నిమిషాలకే పార్లమెంటు బయట కూడా ఓ మహిళ, ఓ పురుషుడు నిరసనల్లో పాల్గొన్నారు. తమ దగ్గరున్న క్యాన్ల నుంచి పసుపు, ఎరుపు రంగు పొగను బయటకు వదిలారు. వీళ్లు కూడా నియంతృత్వం నశించాలి, భారత్ మాతాకి జై, జై భీమ్, జై భారత్ నినాదాలు చేశారు. అప్రమత్తమైన పోలీసులు వారిద్దరిని అరెస్టు చేశారు. నిందితులను హర్యానాలోని హిసార్కు చెందిన నీలం, మహారాష్ట్రలోని లాతూర్కు చెందిన అమోల్ షిండేగా గుర్తించారు. పోలీసులు తీసుకెళ్తుండగా మాట్లాడిన నీలం తమకు ఏ సంస్థతోనూ సంబంధాలు లేవని స్పష్టం చేశారు. తాము విద్యార్థులమని, ప్రభుత్వం అణచివేతకు పాల్పడుతోందని, హక్కుల కోసం గొంతెత్తితే జైలు పాలు చేస్తోందని కామెంట్ చేశారు. जो हमारी भारत सरकार है, जो हम पे ये अत्याचार हो रहे हैं, हम अपनी हकों की जो बात करते हैं, लाठीचार्ज करके हमको अंदर डाला जाता है, टॉर्चर किया जाता है, तो हमारे पास कोई माध्यम नहीं। कोई डायरेक्ट वजह है, कोई वजह है, किसी संगठन से हैं आप? नहीं, हम किसी संगठन से नहीं है, आम जनता है, स्टूडेंट है हम, क्योंकि हम बेरोजगार हैं। हमारे माता पिता इतना काम करते हैं, मजदूर, किसान, छोटे व्यापारी, दुकानदार, लेकिन किसी की बात नहीं सुनी जाती। ये हर जगह हमारी आवाज को दबाने की कोशिश करते हैं। ये तानाशाही नहीं चलेगी, तानाशाही नहीं चलेगी। भारत माता की जय। లోక్సభలోకి చొరబడ్డ దుండగులను సాగర్ శర్మ, డి మనోరంజన్ గా పోలీసులు గుర్తించారు. మైసూర్ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ ఇచ్చిన పాసులతో ఆ ఇద్దరు లోక్సభలోకి వచ్చారు. మనోరంజన్ మైసూరు నియోజకవర్గానికి చెందినవాడు. ప్రతాప్ సింహకు తెలిసిన వ్యక్తే. కొత్త పార్లమెంటును చూస్తామని, అందుకోసం పాసులివ్వాలని 3 నెలలుగా సింహాను, ఆయన కార్యాలయాన్ని మనోరంజన్ కోరుతున్నాడని సమాచారం. లక్నోకు చెందిన సాగర్ శర్మను తన స్నేహితుడిగా ఎంపీ కార్యాలయంలో పరిచయం చేశాడు. సింహ ఆదేశాల మేరకు వాళ్ళిద్దరికీ సిబ్బంది పాసులిచ్చారు. సాగర్ శర్మ, మనోరంజన్, నీలం, అమోల్ షిండేతో పాటు మరో ఇద్దరు విశాల్, లలిత్ పక్కా ప్రణాళికతోనే ఈ దాడి చేశారని పోలీసులు చెప్తున్నారు. ఈ 6గురికి 4 ఏళ్లుగా ఒకరితో ఒకరికి పరిచయం ఉందంటున్నారు పోలీసులు. కొన్ని రోజుల క్రితమే ప్లాన్ చేసినట్టు అనుమానిస్తున్నారు. సోషల్ మీడియాలో వీళ్ళందరికీ పరిచయం ఏర్పడిందని టాక్. ఓసారి రెక్కీ కూడా చేశారని పోలీసుల అనుమానం.
సాగర్ శర్మ, మనోరంజన్, నీలం, అమోల్ షిండే మంగళవారం రాత్రి గురుగ్రామ్కు చెందిన విశాల్ ఇంట్లో ఉన్నారు. ప్రస్తుతం సాగర్, మనోరంజన్, నీలం, అమోల్లను పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మణిపూర్ సంక్షోభం, రైతుల నిరసనలు, నిరుద్యోగిత వంటి అంశాలతో తాము తీవ్ర నిరాశకు గురయ్యామని, అందుకే తాజా ఘటనలకు పాల్పడ్డామని విచారణలో పోలీసులకు అమోల్ తెలిపాడు. విశాల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లలిత్ కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ ఘటన మొత్తానికి మాస్టర్ మైండ్ మనోరంజనే అని పోలీసులు చెప్తున్నారు. మైసూరుకు చెందిన మనోరంజన్ ఎంపీ నుంచి పార్లమెంట్లో ప్రవేశానికి పాస్ తీసుకున్నాడు. సాగర్ శర్మ తన స్నేహితుడిగా అతడికి పాస్ ఇప్పించాడు. అతడి పిలుపుతోనే మిగతా వాళ్ళు ఈ ఆందోళనలో పాల్గొన్నారని పోలీసుల అనుమానం. ఈ ఏడాది వర్షాకాల సమావేశాల సమయంలోనే మనోరంజన్ పార్లమెంటు దగ్గర రెక్కీ చేశారని టాక్. పార్లమెంట్లో సిబ్బంది బూట్లను తనిఖీ చేయడం లేదనే విషయాన్ని మనోరంజన్ అప్పుడే గుర్తించినట్టు పోలీసులు చెప్తున్నారు. మనోరంజన్ తీరు నక్సల్స్ భావజాలంతో పోలి ఉన్నట్లు, అతనే ప్రధాన కుట్రదారు కావచ్చేమోనన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నలుగురు నిందితులున్న గురుగ్రామ్ ఇంటిలో సోదాలు చేశారు పోలీసులు. అక్కడ మరో ఇద్దరు విక్కీ శర్మ, అతని భార్యను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీళ్ళంతా భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్ పేరుతో సోషల్ మీడియా గ్రూప్ ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలోనే ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఏడాదిన్నర క్రితం మైసూరులో ఒకసారి కలుసుకున్నారు నిందితులు. 9 నెలల క్రితం మరోసారి నిందితులు మీట్ అయ్యారు. జులైలోనే లక్నో నుంచి ఢిల్లీ వచ్చాడు సాగర్ శర్మ. అప్పుడే పార్లమెంటు సెక్యూరిటీ ఏర్పాట్లపై రెక్కీ చేశాడు. పార్లమెంట్లో పొగబాంబు దాడి కోసం ఆదివారం ఢిల్లీ వచ్చారు. గురుగ్రామ్లోని విక్కీ శర్మ ఇంట్లో ప్లాన్ చేశారు. మహారాష్ట్రలోని తన స్వస్థలం నుంచి స్మోక్ క్యాన్లు తీసుకొచ్చాడు అమోల్ షిండే. ఇండియా గేట్ దగ్గర మీటింగ్ పెట్టుకుని స్మోక్ క్యాన్లు షేర్ చేసుకున్నారు నిందితులు. మొత్తం 6 పాసులు తీసుకుని లోపలికి వెళ్లాలని ప్లాన్. అయితే మనోరంజన్, సాగర్ శర్మకు మాత్రమే పాసులు దొరికాయి. పార్లమెంటు బయట ఆందోళనల్ని విక్కీ శర్మ, లలిత్ జా వీడియో తీశారు. నీలం, అమోల్ షిండేను పోలీసులు పట్టుకోగానే విక్కీ శర్మ, లలిత్ జా పరారయ్యారు. తర్వాత విక్కీ శర్మను, అతని భార్యను గురుగ్రామ్లో అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు. పరారీలో ఉన్న లలిత్ జా కోసం పోలీసులు వెతుకుతున్నారు. రాజస్థాన్ నీమ్రానా దగ్గర లలిత్ జా లాస్ట్ లొకేషన్ గుర్తించారు పోలీసులు. పార్లమెంటు చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. విజిటర్స్ పాసుల్ని నిన్ననే రద్దు చేశారు స్పీకర్. పార్లమెంటు వైపు వెళ్లే ప్రతి వాహనాన్ని, వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు భద్రతా సిబ్బంది. పాసులు ఉన్న వాళ్లను మాత్రమే పరిసర ప్రాంతాల్లోకి వెళ్లే అవకాశం ఇస్తున్నారు పోలీసులు. పార్లమెంటుకు వెళ్లే దారుల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. 1కి 2 సార్లు చెక్ చేసిన తర్వాతే క్లియరెన్స్ ఇస్తున్నారు పోలీసులు. లోక్సభలో దాడి తర్వాత పార్లమెంట్ సెక్యూరిటీపై దేశవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. పాత పార్లమెంట్ కంటే కొత్త పార్లమెంట్ లో మరింత కఠినమైన భద్రత ఏర్పాట్లు చేశామని కేంద్రం చెప్పింది. ఇప్పుడు కొత్త పార్లమెంట్ లోనే ఏకంగా లోక్సభ విజిటర్స్ గ్యాలరీల నుంచే దారుణం జరిగింది. స్మోక్ షెల్స్ ఎలా తీసుకెళ్లారనే దానిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. ఇది పూర్తిగా భద్రతా వైఫల్యమేనని స్పష్టంగా తెలుస్తోంది. నిందితులు రెక్కీ చేశాకే లోక్సభలోకి వెళ్లారని తెలిసింది. అది ఎలా సాధ్యమైందనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సరిగ్గా 22 ఏళ్ల క్రితం 2001 డిసెంబర్ 13న ఉగ్రవాదులు పార్లమెంటుపై దాడికి తెగబడ్డారు. ఆ దాడిలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి పార్లమెంటులో భద్రత కట్టుదిట్టం చేశారు. చాలా రూల్స్ పెట్టారు. ఎంపీలు, ఐడెంటిటీ కార్డులున్న అధికారులు, జర్నలిస్టులు, టెక్నీషియన్లకు మాత్రమే పార్లమెంట్లోకి అనుమతి ఉంది. మిగతా ఎవరికీ ఎంట్రీ లేదు. విజిటర్స్ రావాలంటే తప్పనిసరిగా ఎంపీలు పాసులు ఇవ్వాల్సిందే. సెక్యూరిటీ క్లియరెన్స్ తర్వాతే విజిటర్స్ పాసులు ఇస్తారు. విజిటర్స్ ప్రవర్తనకు సంబంధించి పాసులు ఇచ్చిన ఎంపీలే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. Colossal security and intelligence failure. We want the government to come and take the and inform the House on what happened yesterday and what are the steps they are taking. The government is adamant in not coming. Either the Prime Minister or the Home Minister should actually make a statement, and the government is totally adamant in not making a statement. So we are demanding that. When MPs demand that, of course we protest. Just because we demanded and protest, in order to stifle our voice, about 15 odd MPs have been suspended for the remaining of the session. But there is a comedy of errors even in that. They have suspended Mr. S.R. Parthiban of the DMK, who is not even present in the House today. So this is just an ham-handed, random manner in which they have suspended people, which has no meaning at all. Instead of addressing the
bigger issue, which is the security and intelligence failure of yesterday. పార్లమెంట్ కు స్పెషల్ సెక్యూరిటీ ఉంటుంది. ఎంపీలు మినహా పార్లమెంట్ కు వచ్చే సిబ్బంది విజిటర్స్ ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. సందర్శకులు విజిటర్స్ గ్యాలరీకి వెళ్లాలంటే 3 అంచెల భద్రతా వ్యవస్థను దాటాలి. ఫస్ట్ పార్లమెంటు ఆవరణలో గేట్ దగ్గర చెకింగ్ ఉంటుంది. ఆ తర్వాత పార్లమెంట్ బిల్డింగ్ గేట్ దగ్గర మరోసారి తనిఖీ చేస్తారు. ఇక చివరగా విజిటర్స్ గ్యాలరీకి వెళ్లే దారిలోని కారిడార్ లో మూడోసారి తనిఖీలు చేస్తారు పోలీసులు. పార్లమెంటులో పనిచేసే ప్రతి సెక్యూరిటీ గార్డుకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. సిబ్బంది స్వీపర్లు సహా పార్లమెంటులో పనిచేసే ప్రతి సిబ్బందిని గుర్తించేలా ఏర్పాట్లు ఉంటాయి. పార్లమెంటులో పనిచేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నిత్యం ఐడి కార్డులు వేసుకోవాలి. మెటల్ డిటెక్టర్లు, వాహనాల రాకపోకలను నియంత్రించే రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్లు, ఫుల్ బాడీ స్కానర్ వంటి అధునాతన పరికరాలతో పార్లమెంటు పరిసరాల్లో భద్రత ఏర్పాటు చేశారు. Whereas we saw what happened in Marwa's case, where without even the inquiry being complete, she has been disqualified. And this MP is not even suspended. He is inside Parliament with us. And when we protest, and we want the Prime Minister and the Home Minister to come and give a statement in the House, they are not prepared to do that. And when we protest, they are suspending all the opposition MPs. First suspended 5, then they suspended 9 people. So how is this democracy? बहुत गंभीर मसला है और इस पर कार्रवाई तो हो रही है, पर हम गृह मंत्री की ओर से एक बयान चाहते हैं. कल भी हमने मांग की थी, आज भी हमने मांग की है और कल भी हम करते रहेंगे. जब तक गृह मंत्री नहीं आएंगे, बयान नहीं देंगे, सदन की चलने की संभावना बहुत कम है. हम रचनात्मक सहयोग में विश्वास रखते हैं. हम चाहते हैं कि बहस हो, पर आज सबसे बड़ा मुद्दा जो है देश के सामने, ये कैसे हुआ, क्यों हुआ, और ये जो सुरक्षा के प्रावधानों का उल्लंघन कल सारा देश देखा, इसके बारे में प्रधानमंत्री चुप हैं, गृह मंत्री चुप हैं. वो आए दोनों सदनों में, एक बयान दें, उसके बाद सदन की कार्रवाई चलती. ఇంత కట్టుదిట్టమైన భద్రత ఉండే పార్లమెంట్ లో స్మోక్ షెల్ ఘటన ఎలా జరిగిందన్నది ఇంకా మిస్టరీగానే ఉంది. మెటల్ డిటెక్టర్లు, 3 అంచెల తనిఖీలను దాటుకొని దుండగులు పార్లమెంట్ లోకి స్మోక్ షెల్స్ ఎలా తీసుకొచ్చారనేది చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ముందు రోజే దరఖాస్తు చేసుకుంటే ఒక్కో ఎంపీకి రోజుకు 2, అదే రోజు దరఖాస్తు చేసుకుంటే ఒకరికి విజిటర్స్ పాస్ ఇస్తున్నారు. వీళ్లు రిసెప్షన్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడే స్కానింగ్ మిషన్ తో పాటు మెటల్ డిటెక్టర్లతో స్కాన్ చేసి లోపలికి పంపిస్తారు. సెల్ ఫోన్లు, తాళాలు, పర్సులు, దువ్వెనలు, చేతి రుమాళ్లు ఏవి ఉన్నా బయట పెట్టి పోవాల్సిందే. ప్రతి విజిటర్ రిసెప్షన్ లోకి వెళ్లినప్పుడు, పార్లమెంట్ భవనంలోకి అడుగు పెట్టేటప్పుడు, గ్యాలరీలోకి ప్రవేశించే ముందు మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేసి లోపలికి పంపుతారు. గ్యాలరీలోనూ ప్రతి లైన్ కు అటు ఇటు సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళు విజిటర్స్ ని గమనిస్తూ ఉంటారు. ఎవరూ సభలోకి తొంగి చూడకుండా ఉండటానికి గ్యాలరీ మొదటి వరుసలో భద్రతా సిబ్బంది కూర్చుంటారు. ఇంతటి పకడ్బందీ ఏర్పాట్లు ఉన్నా ఒక వ్యక్తి దూకడం, మరో వ్యక్తి రైలింగ్ పట్టుకొని దూకడానికి ప్రయత్నించడంపై అందరూ ఆశ్చర్యపోతున్నారు. और ताजुब की बात यह है, 14 में से एक आज आया ही नहीं सदन के अंदर आए नहीं, फिर बहिष्कार हो चुके हैं. मतलब बदले की आग में जल रहे ये सत्ता पक्ष अपनी खुद की नाकामी और खामियां को दूर करने के लिए सारे इल्जाम और किसी ना किसी बहाने निगाहों भटकाने के लिए सदन की सुरक्षा, किसकी चूक, इसके बजाय ये आ जाएगी सदन का कौन, किसने रोका, किसने बाधा डाला, ये मुद्दा आ जाएगी. The Home Minister should have the generosity to come to the House and say what he wishes to say. Now the problem is that they will not do this till such time as they built up an alternative narrative with which they will come to the House. And the problem there is that before, you should have immediately suspended Mr. Simha, who had given the permission to these 2 people to come. పాసులు జారీ చేసేటప్పుడు సంబంధిత వ్యక్తి నేపథ్యాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు పరిశీలిస్తాయి. పాసుల తయారీకి విజిటర్స్ పూర్తి సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది.
పేరు, అడ్రస్, ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడి, తండ్రి లేదా భర్త పేరు మొదలైన వివరాలు ఉంటాయి. దీనిపై ఇంటెలిజెన్స్ పరిశీలన పూర్తయ్యాక అప్పుడు పాసులు ఇస్తారు. పార్లమెంట్ భద్రతా వ్యవహారాలను పార్లమెంట్ సెక్యూరిటీ సర్వీసెస్ చూస్తుంది. పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నప్పుడు ఢిల్లీ పోలీసులు కూడా భద్రతా బాధ్యతలు చూస్తుంటారు. కేంద్ర రిజర్వ్ పోలీసులు, ఐటీబీపీ బలగాలు, ఇంటెలిజెన్స్ బ్యూరోకు చెందిన వారు, ఎస్పీజీ, ఎన్ఎస్జీ కూడా భద్రతా ఏర్పాట్లలో ఉంటాయి.